మొంతా తుఫాన్ తీరానికి చేరువవుతోంది. మచిలీపట్నానికి సుమారుగా 100 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం కేంద్రీకృతమై ఉంది. కాకినాడకి 190 కిలోమీటర్ల దూరం వరకు ఇప్పుడు ఆ తుఫాన్ కేంద్రీకరించినట్టుగా అధికార యంత్రాంగం నిర్ధారించింది. ఇప్పుడు అధికారికంగా మనం శాటిలైట్ ఇమేజెస్లో చూడొచ్చు. ఇది ఐఎండి ఇచ్చినటువంటి రిపోర్ట్లు చూస్తే ఆంధ్రప్రదేశ్ తీరం మీద తుఫాన్ తాకిడి తీవ్రంగానే ఉండొచ్చు అన్నట్టుగా అంచనా వేస్తున్నారు. అయితే రాబోయే 3-4 గంటల పాటు వర్షపాతం అంచనా విషయంలో ఐఎండి తీరు భిన్నంగా ఉంది. ఐఎండి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల మోడరేట్గా లేదంటే లైట్గా మాత్రమే వర్షాలు కురుస్తాయి అని చెబుతుంది. కానీ రెండో వైపు అనేక చోట్ల కలకలం రేగుతుంది. ముఖ్యంగా కోనసీమ ప్రాంతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 1996లో వచ్చినటువంటి తుఫాన్ చేదు జ్ఞాపకాల్ని ఇంకా అక్కడి ప్రజలు మర్చిపోలేదు. 30 ఏళ్ళు కావస్తోంది. నవంబర్ 6వ తారీఖు 1996లో భీకరమైనటువంటి తుఫాన్ రావడంతో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాదిగా కొబ్బరి చెట్లు నేల కొరిగాయి. అనేక కోట్ల రూపాయల అపార నష్టాన్ని కోనసీమ ప్రాంతం చవి చూడాల్సి వచ్చింది. అలాంటి ఒక కాళరాత్రి లాంటి పరిస్థితి పునరావృతం కాకూడదు అని కోనసీమ పలుమార్లు కోరుకుంటోంది. అందుకు తగ్గట్టుగానే గడిచిన 20 ఏళ్ళగా చూస్తే 2005 నుంచి 2025 వరకు ఆంధ్రప్రదేశ్లో మొత్తం 16 తుఫాన్లు ప్రభావితం చూపాయి. ఆ 16 తుఫాన్లలో మళ్ళీ 14 తుఫాన్లు ఆంధ్రప్రదేశ్లోనే తీరం దాటాయి. కానీ ఒక్క తుఫాను కూడా కోనసీమ మీద తీవ్రమైన ప్రభావం చూపినటువంటి దాఖలాలు లేవు. పెథాయ్ తుఫాన్ 2018లో కాకినాడ కాట్రేనికోన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి కాట్రేనికోన మధ్యలో తీరాన్ని తాకింది. కానీ దాని ప్రభావం చాలా నామమాత్రంగానే కనిపించింది. అయితే ఈ 20 ఏళ్లలో అతిపెద్ద తుఫాన్లుగా హుద్హుద్, అది విశాఖ నగరం మీద ప్రభావితం చూపడం, ఆ తర్వాత తిత్లీ ఈ శ్రీకాకుళం ఉత్తరాంధ్ర ముఖ్యంగా ఉద్దానం ప్రాంతంలో తీవ్రమైనటువంటి ప్రభావం చూపింది. ఇలాంటి 2-3 తుఫాన్లు మాత్రం చాలా పెద్ద బీభత్సాన్ని సృష్టించాయి. ఇప్పుడు ఈ తుఫాన్ తాకిడి ఎలా ఉంటుందో అనే కలవరం కోనసీమ వాసుల్లో మొదలైపోయింది. ఇప్పటికే కోనసీమలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలుల ప్రభావం కూడా మొదలైంది. సుమారుగా గంటకి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నట్టుగా చెబుతున్నారు. అయితే ఈ తుఫాన్ తీరాన్ని ఎక్కడ తాకొచ్చు అన్న దాని మీద అధికారులు నిర్దిష్టంగా కాకినాడ మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకే అవకాశం మీద అంచనా వేస్తున్నారు. ఇది రాత్రి 9 గంటల ప్రాంతంలో 9 దాటిన తర్వాత తీరాన్ని తాకొచ్చు అనే అభిప్రాయంతో ఉన్నారు. రాత్రి 9 తర్వాత అంటే రాత్రిపూట తీరాన్ని తాకినప్పుడు అపారమైనటువంటి నష్టానికి కారణమయ్యే ప్రమాదం ఉంటుంది. అయితే ఇది తీరాన్ని ఎక్కడ తాకుతుంది అన్న దాని మీద ఇప్పటికి అధికార యంత్రాంగం అటు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం డివిజన్ పరిధిలో కూడా చాలా అప్రమత్తం చేశారు. మచిలీపట్నం డివిజన్ పరిధిలో కూడా చాలామంది తీర ప్రాంత వాసులందరినీ అలర్ట్గా ఉండాలని ఆదేశించారు. ఇక అంతర్వేది ఇతర ప్రాంతాల్లో కూడా కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా చాలామందిని సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నారు. కానీ ఇది నిజంగానే కోనసీమ మీద తీవ్రమైన ప్రభావం చూపితే మాత్రం చాలా చాలా పెద్ద నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది. ఎందుకంటే 70-80 కిలోమీటర్ల వేగాన్ని మించి గాలులు వీస్తే తీవ్రంగా కొబ్బరి చెట్లకు నష్టం వాటిల్లే ముప్పు ఉంటుంది. కాబట్టి కొబ్బరి చెట్లతో నిండిపోయిన కోనసీమలో ఈసారి ఈ తుఫాన్ తాకిడి ఎంత మేరకు ఉంటుంది అనే దాని మీద అంతా కలత చెందుతున్నారు. కోనసీమని ఈ తుఫాన్ నుంచి గట్టెక్కించాలని అందరూ ఆశిస్తున్నారు. కానీ ప్రస్తుతం మాత్రం కోనసీమలో తుఫాను ముందు నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొంత ప్రశాంతత అయితే సాధారణంగా ఉండే తుఫాన్ తాకిడే ప్రస్తుతానికి ఉంది. ఇది తీవ్రతరం కావచ్చు అనే అంచనాలు అధికార యంత్రాంగంలో ఉన్నాయి. కొన్ని చోట్ల చెట్లు రోడ్ల మీద పడడం, కొన్ని చెట్లు పడిన కారణంగా వాహనాలు కూడా దెబ్బతినడం, ఇలాంటివన్నీ ఇప్పటివరకు రిపోర్ట్ అయ్యాయి. కానీ పరిస్థితి మాత్రం పూర్తిగా అదుపులో ఉంది. ఇది అదుపు తప్పే పరిస్థితి అయితే ఉండకూడదు అని అంతా ఆశిస్తున్నారు. తీరాన్ని తాకే పరిస్థితిని బట్టి, ఎక్కడ తీరం తాకుతుంది అన్న దానిని బట్టే ఈ కోనసీమ ప్రాంతం అంతా సురక్షితమా లేకుంటే ఏమైనా కష్టాన్ని చవి చూడాల్సి ఉంటుందా అన్నది ఆధారపడి ఉంటుంది. కానీ ప్రస్తుతానికైతే కోనసీమలో ఎటువంటి ముప్పు వాటిల్లే సూచనలు అయితే కనిపించట్లేదు. రాత్రికి తీరం దాటే సమయంలో ఎలాంటి ప్రభావం చూపుతుంది, ఎంత మేరకు ముప్పు తీసుకొస్తుంది అన్న దాని మీద ఇప్పుడు అందరూ ఆలోచనలో పడ్డారు. దానికి తగ్గట్టుగా చాలామంది జాగ్రత్త పడుతున్నారు. తీర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళంతా ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకి తరలి వెళ్తున్నారు. అదే సమయంలో
కృష్ణా పశ్చిమ గోదావరి 2 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి తీర ప్రాంతాన్ని కూడా అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తం చేసింది. కాబట్టి ఈసారి తుఫాన్ కోనసీమనే తాకుతుందా, కాకుంటే కృష్ణా లేదంటే పశ్చిమ గోదావరి జిల్లా ఒకే పరిమితం అవుతుందా అన్న దాని మీద ఇప్పుడు అంతా ఉత్కంఠగా ఎదురు చూసే పరిస్థితి అయితే ఉంది. తుఫాన్ ఇప్పటికీ తీరానికి చేరువవుతున్న కొద్దీ అది వేగవంతం అవుతుంది, వేగంగా దిశ మార్చుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అది గాలుల తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. వీటన్నిటిని బట్టి ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఎక్కడ తీరాన్ని తాకుతుంది, ఎంత మేర నష్టాన్ని తీసుకొస్తుందన్న దాని మీద చాలా ఆందోళన అయితే కనిపిస్తుంది. వాస్తవానికి గడిచిన 20 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో తుఫాన్ల ప్రభావం హుద్హుద్, తిత్లీ తర్వాత మిగిలిన 12 తుఫాన్లు తీరం దాటినప్పటికీ పెద్దగా చేటు తెచ్చిన దాఖలాలు లేవు. ఈసారి కూడా అదే రీతిలో గట్టెక్కాలని ఇప్పటి వరకు గడిచిన 36 గంటలుగా ఎటువంటి నష్టం లేకుండా పెద్దగా తుఫాన్ తాకిడితో బీభత్సమైనటువంటి పరిస్థితులు లేకుండా సురక్షితంగా గట్టెక్కే పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాయలసీమలో కొన్ని చోట్ల శ్రీకాళహస్తిలో స్వర్ణముఖి నది పొంగడం, పెన్నా నది ఉప్పొంగడం, ఇలా కొన్ని ప్రాంతాల్లో ఏర్లు, కాలువలు ఇవన్నీ పొంగుతున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. కానీ తుఫాన్ కారణంగా భారీగా ఈదురుగాలులు విరుచుకుపడ్డం, భారీ ఫ్లాష్ ఫ్లడ్స్ వంటివి ఎదుర్కోవడం, ఇలాంటి పరిస్థితి అయితే ఇప్పటివరకు రాలేదు. అలాంటి పరిస్థితి రాకుండా మనమంతా ఈసారి ఈ తుఫాను బారి నుంచి గట్టెక్కాలనేటువంటి ఆశాభావం చాలా మందిలో వ్యక్తమవుతోంది. ఇది ప్రస్తుతం తుఫాన్కి సంబంధించి ఉన్నటువంటి అప్డేట్. మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మన ఛానల్ని ఫాలో అవ్వండి.